కొంచెం వెయిట్ చేయండి, ఇంకొకరు రావాలి. హలో, పోలీస్ స్టేషన్. వస్తారా రారా, లేకపోతే ఎప్పటిలాగే హ్యాండ్ ఇస్తారా? లవ్ చేసుకున్నప్పుడు ఇలా అయితే మ్యారేజ్ అయ్యాక ఇంకెలాగో. హలో, ఎస్ సార్. డాక్టర్ సలీం ఉన్నారా? సార్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. హలో, సలీం లేరా? సారీ మ్యామ్. ఎక్కడున్నారు? సార్ ఇంకా ఆపరేషన్ థియేటర్ నుంచి రాలేదు. మీరే కదా ఫోన్ చేసింది? ఎస్ సార్. ఏమైంది? సార్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్ వచ్చింది. హలో, టైం ఎంత అయింది? సారీ నిషా. ఏంటి సారీ? నా ఫ్రెండ్స్ అందరినీ హోటల్ కి పిలిచి పార్టీ ఇవ్వమని నేను నిన్ను అడిగానా? నువ్వే ఇస్తానన్నా? వాళ్ళు వెయిట్ చేసి చేసి విసిగిపోయారు. నా ఫోన్ కూడా నువ్వు అటెండ్ చేయలేవా? వాళ్ళందరి ముందు ఎంత ఇన్సల్ట్! అసలు నీలాంటి వాడికి ఎందుకు పెళ్లి? నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు? ఇక్కడ నేను క్రిటికలే. యూస్లెస్ ఫెలో. అటు చూడయా, ఆ చేయి చూడు, కాలు మీద చూడు. ఎస్ సార్. బాగా హరాజ్ చేసినట్టున్నారయ్యా. చూశాను. సరే సార్. స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. తప్పకుండా. షూర్. వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వస్తాను. సార్ బాగా వెతికాను సార్, బాడీ కనపడటం లేదో. గుర్తుపట్టావా అమ్మా? సరే రండి వెళ్దాం. సార్ వాళ్ళ అమ్మాయి కాదట. మీరు వెళ్ళండి అమ్మా, మీరు రండి సార్. వెళ్ళండమ్మా. డాక్టర్! ఏమైందమ్మా? నర్స్ నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. అమ్మా అమ్మా, లేవండమ్మా, మెల్లగా లేవండి. ఎవరయ్యా ఈ టైంలో? సార్, మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా 7 గంటలకు ఆ చెక్ పోస్ట్ లో వైట్ BMW కార్ ఒకటి క్రాస్ అయింది సార్. టోల్ గేట్ కెమెరాలో కార్ లో వెళ్ళింది ఎవరో చూసి చెప్పన్నాను సార్. తర్వాత హలో, నేను తమ్ముడు శివని మాట్లాడుతున్నాను సార్. మా బిడ్డదే చిన్న పిల్ల మనస్తత్వం అయ్యా, చాలా జాలగుండే. చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది. అలాంటి దాని జీవితం నాశనం చేశారు. వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను. మేము రేషన్ బియ్యం తింటూ బతికించే నిరుపేదలు. ఇంకొక సంవత్సరమేనమ్మా, నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు నాన్న ఇక మీద ఇలా కష్టపడి పని చేయక్కర్లేదు, ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుండేదయ్యా. నోరు
పెట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా. ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని హాస్టల్లో ఉంచావయ్యా. మా అమ్మాయి కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాణ్ణి ఊరికి వదిలిపెట్టకూడదయ్యా. మీరేం బాధపడకండి అమ్మా, వాళ్ళు ఎవరనేది కనిపెట్టేస్తారు. మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది. తనని కాపాడే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఎక్కడున్నాడయ్యా? నా కళ్ళకి మీరేనయ్యా దేవుడు. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అయ్యా. హలో, చెప్పండి సార్. సలీం, ఆ పేషెంట్ ఎవరు? తెలియదు సార్. పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు. మీ రిలేటివా? కాదు సార్. ఓకే, ఫీజు ఎవరు కడతారు? యూనో, ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం. ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్? ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్. ఓ, డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్ కి, ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా? డబ్బే మీ సమస్య అయితే నేను కడతాను. హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా? రూల్స్ చూసే టైం ఇది కాదు సార్. నేను అమ్మాయిని కాపాడి తీరాలి. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్. ఓకే సలీం, మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను. మీరు ఆయనతో మాట్లాడుకోండి. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అయ్యా. హలో సార్, ఆ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి ఇంకా రాలేదు. రాగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ. జాగ్రత్త. లేట్ నైట్ వచ్చారు, ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు, పెళ్ళాన్ని మర్చిపోయారు. మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏమాత్రం గుర్తులేదు. అవన్నీ పర్వాలేదు. అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా? అయినా గానీ సలీం, యు నో ఐ లవ్ యూ వెరీ మచ్. సలీం, ఎక్కడున్నావు? హాస్పిటల్లోనా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు, అందుకే లేట్ నైట్ పడుకున్నాను. ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు? అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు. స్ట్రైట్ గా వచ్చి చెప్తాను. బయలుదేరుతున్నా. నేను మీతో కొంచెం మాట్లాడాలి, ముఖ్యమైన విషయం. మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా? నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా. సారీ నిషా, తప్పంతా నాదే. సారీ. కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లి మీద? క్లియర్ గా చెప్పాలంటే నీ మీద. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఏ, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పే చెయ్యట్లేదు. దాట్స్ యూ మిస్టేక్. నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కనుండవు. నేను 5 o'clock కావాలనుకుంటే నువ్వు 6 o'clock అవైలబుల్ గా ఉంటావు.
ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్, రోడ్లో ఉంటే రూల్స్, హాస్పిటల్లో ప్రిన్సిపల్స్, ఎథిక్స్. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దెర్ ఇస్ నో పెప్పర్ సాల్ట్. ఓకే, నిజాయితీపరుడివి, చాలా మంచోడివి. చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు. నువ్వింత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది. యునో ఐఎమ్ రెస్ట్లెస్. ఒక వేసుకొని పడుకో, లేవగానే అంతా సర్దుకుంటుంది. నువ్వు ఈ సమస్యని సింపుల్ గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం. అన్నిటికీ తొందరపడకు నిషా. ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. పెళ్లి వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త కుప్ప అక్కడికెందుకు?